హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి. మీరు ఎప్పటినుంచో అడుగుతున్నారు కదండీ పెళ్లి ఫోటోలు చూపియండి అక్క అని చెప్పేసి. నాకైతే చాలా ఉన్నాయండి. నేను అన్నీ చూయించట్లేదు. స్టార్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అవి మాత్రం చూపిస్తాను చూడండి. ఓకేనా? మిగతావి నేను నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ చేస్తానండి వీడియో. ఎందుకంటే లెంత్ అయిపోతుంది. అది కాక దయచేసి ఎవరు గూడా ఎగతాళి చేయొద్దండి. ఎందుకంటే అంటే రిచ్‌గా చేసుకునే వాళ్ళు ఓకే అండి. ఎందుకంటే మేమైతే చాలా పూర్ అనమాట. అందుకోసం అని చెప్పేసి మేమేమి అంత ఆర్భాటంగా, అంత గ్రాండ్‌గా అయితే ఏం లేదు. మామూలుగా సింపుల్‌గా చాలా సింపుల్‌గా చేసుకున్నామండి అంతే. ఇంకా మీరు చూడొచ్చు మీకు అర్థమవుతుంది. ఓకేనా? చాలా బరువుందండి. అసలు ముందు ఇదొచ్చేసి ఏందో మరి అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇంత బరువుగా ఉంది. చాలా రోజులు అవుతుంది కూడా బయటికి తీయక. మీ వల్ల తీసి కొంచెం సేపు నేను, మా హస్బెండ్ అయితే చూసుకున్నామనమాట ఫోటోలు. ఇవి పెట్టడం అంత అవసరమా అని చెప్పేసి అన్నారనమాట ఫస్టు. కాకపోతే అందరూ అడుగుతున్నారు కదా! ఏమైందిలే అని చెప్పేసి పెడుతున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఏం లేదండి మేకప్ చేపించుకోవడం గానీ ఏం లేదు. చెప్పాం కదా! మాకైతే అంత బడ్జెట్ అయితే లేదు. చాలా సింపుల్‌గా జరిగిపోయింది మా పెళ్ళి అయితే మాత్రము. హ్యాపీ. ఈ ఫోటోలొచ్చేసి మా మ్యారేజ్ అయిన ఒక 3-4 డేస్ తర్వాత అండి. మళ్ళీ చేస్తున్నారనమాట ఫోటో షూట్ అయితే. సగం చేశారు. సగం అయితే ఇంక ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. చూస్తున్నారు కదా! ఈ చీరలేంటంటే బాగా వెయిట్ ఉన్నాయండి. అస్సలు నచ్చలేదు నాకైతే పట్టు చీరలు. అది గాక నేను ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్‌కే కట్టుకున్నాను శారీ అయితే. నేనైతే మా హస్బెండ్‌ని ఇప్పటికీ అంటూనే ఉంటానండి. నలుగు ఫోటోలైతే నువ్వు తీయించుకున్నావు గదా! నాకు తీయించకుండా అని జెప్పేసి, ఇంకా మా హస్బెండే అంటే ఫోటోలు తీసి అతన్ని అరేంజ్ చేసుకున్నారండి. చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో నలుగేసేటప్పుడు తీసుకున్నారు. మా ఇంటికి పంపించేసరికి లేట్ అయిందనమాట. అంటే అక్కడ తీసుకొని ఇక్కడికొచ్చేసరికి నేను నలుగు పెట్టించుకొని స్నానానికి కూడా ఎళ్ళిపోయాననమాట. ఇంకప్పుడు అంటాను, ఇప్పటికీ అంటానండి ఈ ఫోటోలు చూసినప్పుడు ఖచ్చితంగా. నువ్వైతే ఈజీగా తీయించేసుకున్నావు. నాకైతే తీయించలేదు అని జెప్పేసి అంటూ ఉంటాను. నేనైతే ఇప్పటికీ కుళ్ళుకుంటాను. ఈ ఫోటోలు చూస్తే నా ఫోటో లేదే నలుగు ఫోటో అని జెప్పేసి. ఇంగడొచ్చేసి ఇంగ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అనమాట ఈళ్ళందరూ. ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళందరూ. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది గదా! ఈ అమ్మాయి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆంటీ కూతురండి. ఎనకాల ఒక 2 మెంబర్స్ కనిపిస్తున్నారు గదా! వాళ్ళు గూడా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బుజ్జి అని రాపిచ్చారు గదా! మా హస్బెండ్ నిక్ నేమ్ అనమాట అది బుజ్జి అని. అందరూ అలా పిలుస్తారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదిగో ఈ అబ్బాయి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడండి. లాస్ట్ చనిపోయారు. ఇప్పుడు లేరు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. తనొచ్చేసి మా పెద్దమ్మ, మా పెద్ద మామ. మీరు లాస్ట్ వీడియోలో అంటే పెళ్లి వీడియో చూసారు కదా! ఆ వీడియోలో ఉంటారు. మా పెద్దమ్మ అయితే రాలేదండి మొన్న చెన్నై పెళ్ళికి. తనొచ్చేసి మా పెద్ద మామ. అంటే మా అమ్మ వాళ్ళందరి తర్వాత ఫస్ట్ మగ పిల్లోడు అనమాట. ఈ శారీ అయితే చాలా బరువుగా ఉందండి అసలు నిజంగా. అదే ఫస్ట్ టైం నేను చీర కట్టుకోవడం పెళ్ళైన తర్వాత. మా చిన్న మామ, మా నాన్న, మా ఆంటీ చూసారు కదా మీరు చెన్నై వీడియోలో చూస్తే దీని క్లారిటీగా ఉంటుంది. ప్రేయర్ చేస్తున్నారనమాట ఇక్కడ. మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు. ఇక్కడ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు. ఇంకొక ఆంటీ మీరు ఫోటోలో చూస్తే దీన్ని క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇది వచ్చేసి ఇంకా పెళ్లి చేసుకునే చోటికి వెళ్తున్నామండి కలిసి. నేను వెయిల్ వేసుకోలేదనమాట. ఎందుకంటే నాకు ఇష్టం లేదనమాట. మామూలుగా క్రిస్టియన్స్ పెళ్ళిలో అది వేస్తారు కదా ముసుగు, అదైతే వేసుకోలేదు. తను వచ్చేసి మా సిస్టర్ అండి. కారు వచ్చిందనమాట తీసుకెళ్ళడానికి. ఇంక ఇక్కడ ప్రేయర్ చేసేసి అంటే స్టార్ట్ అయిపోయిందనమాట పెళ్ళి.
ఇంక వీళ్ళందరూ మాకు బాప్టిస్ట్ చర్చి పెద్దలు అనమాట. మ్యారేజ్కి వచ్చారు ఇంక అందరూ అయితే. పాస్టర్ గారు అయితే లేరండి, ఇప్పుడు లేట్. మా హస్బెండ్ ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఆ పెళ్ళిలో టెన్షన్ వల్ల ఏమో తెలియదు కానీ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయండి, నేను కొన్నే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి ప్రమాణాలు చేస్తారు కదా, అదనమాట. బాగా చెమట పట్టేస్తుంది, అసలు ఇసుక వచ్చేసింది నాకైతే. చాలా సింపుల్గా జరిగిందండి పెళ్ళి అయితే మాత్రం. ఇక్కడ చేతులు పట్టించేటప్పుడు ఈ శారీ బాగా అసలు భలే బరువుగా ఉందండి, అసలు లోపలికి మొత్తం పైకి వచ్చినట్టుందనమాట. తను వచ్చేసి మా అత్తమ్మ అండి, మా ఆయన వాళ్ళ అన్న. అద్దెకెళ్ళింది గమ్మున నీళ్ళు పోసి చూసారు కదా ఇలా ఉన్నాయి, కమెంట్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, మనకు ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.